నమస్కారం S7 న్యూస్ కు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు పెరిగిన పోలింగ్ సరళి వివరాలు వెల్లడించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా సీక్రెట్ బ్యాలెట్ ద్వారా వాసవి మాత ఆలయ సత్రం కమిటీ ఎన్నికలు నిర్వహించాలి పెండాల డిమాండ్ 16 నుండి వాసవి మాత జయంతి ఉత్సవాలు పిచ్చికుక్క దాడిలో 8 మందికి గాయాలు సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సరళి రాష్ట్ర వ్యాప్తంగా గతం కంటే భిన్నంగా అధికార ప్రతిపక్ష నాయకులను ఆలోచింపజేసే విధంగా 80% పైగా నమోదైంది. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సరళి రాష్ట్ర వ్యాప్తంగా గతం కంటే భిన్నంగా అధికార ప్రతిపక్ష నాయకులను ఆలోచింపజేసే విధంగా 80% పైగా నమోదైన వైనం. తెనాలి నియోజకవర్గంలో 273 పోలింగ్ కేంద్రాలలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్న క్రమంలో అధికారిక లెక్కల ప్రకారం తెనాలి నియోజకవర్గంలో 76.16% ఓటింగ్ జరిగినట్లు అధికారులు ప్రకటించారు. నియోజకవర్గంలో మొత్తం 2,67,424 మంది ఓటర్లు ఉండగా వీరిలో 2,03,832 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోగా 99,368 పురుష ఓటర్లు 1,04,449 మంది మహిళా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పెరిగిన ఓటింగ్ సరళి అధికార పక్షం తమ పరిపాలన పట్ల నమ్మకంతో మరలా తమకే అవకాశం ఇచ్చారంటూ ఓటర్లు సిద్ధమై ఓటు వేశారంటున్నారు. కూటమి నాయకత్వం మాత్రం జగన్ పరిపాలన పట్ల ప్రజలు తమ నిరసనను ఓటు ద్వారా కసిగా వ్యక్తపరిచారని విజయం తమనే వరించబోతుందన్న భావనను వ్యక్తం చేస్తున్నారు. ఈ ఇద్దరి అభిప్రాయంలో ఎవరిని ఓటర్లు సమర్థించారో జూన్ 4న కౌంటింగ్లో వెల్లడి కానుంది. కాగా రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ సరళిని రాష్ట్ర ఎన్నికల అధికారి మీడియాకు వివరించారు. 13th polling high interest of the electors to come to vote, not only from the state but other states and then other countries also. Polling start అయిన తర్వాత అది కంప్లీట్ చేయడానికి కొద్దిగా టైం పడింది. మామూలుగా 6 o'clockకి పూర్తి అయిపోవాలి. బట్ లాట్ ఆఫ్ పీపుల్ కేమ్ ఇన్ టు క్యూ ఆఫ్టర్ 4 o'clock. 3,500 పోలింగ్ స్టేషన్స్లో 6 PM తర్వాత కూడా పోలింగ్ జరిగింది. అండ్ దెన్ లాస్ట్ పోలింగ్ స్టేషన్ మనకు సుమారుగా 2 AM నెక్స్ట్ డే 2 AM వరకు పోలింగ్ క్లోజ్ అయింది. సో ఫైనల్ ఫిగర్ ఆఫ్ పీపుల్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఎలెక్టర్స్, టోటల్ ఎలెక్టర్స్ 4,13,33,702. దాంట్లో 3,33,40,560 పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీస్ కోసం ఓట్ చేశారు. అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్కి కొద్దిగా డిఫరెన్స్ ఉంది. అక్కడ 3,33,40,333. సో పార్లమెంట్కి 227 ఓట్ ఎక్కువ వచ్చినాయి. సో దట్ ఎనీవే కొంతమంది పీపుల్ హ్యావ్ దేర్ ఓన్ చాయిస్. సో సమ్ పీపుల్ మైట్ నాట్ హ్యావ్ ఓటెడ్. దిస్ కమ్స్ టు అంటే ఓన్లీ ఈవీఎం పోల్ చూస్తే
మనకు పోలింగ్ పర్సంటేజ్ ఈజ్ 80.66 is the exact percentage finalized yesterday night. 2014లో మనకు పర్సంటేజ్ వాజ్ 78.41%. 2019లో 79.77%. సో ఈసారి ఆల్మోస్ట్ 1% ఈవీఎంలోనే ఇంక్రీజ్ అయింది. మేల్ మెంబర్స్ 1,64 lakh అండ్ ఫీమేల్ ఓటర్స్ 1,69 lakh. అదర్ కేటగిరీస్లో 1,517. సో దిస్ ఈజ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్. నా దాంట్లో కూడా మనం చూస్తే అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి వస్తే దర్శి హైయెస్ట్ పోలింగ్ జరిగింది 90.91%. పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో ఒంగోల్ హైయెస్ట్ ఓటింగ్ జరిగింది 87.06. అసెంబ్లీలో లోయెస్ట్ తిరుపతి 63.32. మోస్ట్ ప్రాబబ్లీ వాట్ వీ ప్రిజ్యూమ్ ఇస్ ద రీజన్ దట్ మనం బోగస్ ఓట్ని కొద్దిగా కంట్రోల్ చేయగలిగాం కాబట్టి అక్కడ కొద్దిగా తగ్గింది. లోవెస్ట్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీకి వస్తే వైజాగ్ 71.11%. బట్ ఇది ఒక మంచి న్యూస్. అంటే లాస్ట్ టైం వైజాగ్లోనే ఓన్లీ 67% ఓటు ఉండేది, ఈసారి 71% వచ్చింది. దాట్ మీన్స్ ఆల్మోస్ట్ 4%, 3.8% ఇంక్రీజ్ అయింది. దాట్ ఈజ్ అర్బన్ ఏరియాలో కొద్దిగా పెరిగింది. దాట్స్ ఎ వెరీ గుడ్ సైన్. లాస్ట్ టైం ఈవీఎంలో వచ్చిన ఓటు వర్ 3,07,70,000. ఈసారి ఈవీఎంలో వచ్చిన ఓట్ 3,33,00,000. త్రైయాహ్నిక దీక్షగా శ్రీ వాసవిమాత జయంతి కార్యక్రమాలు ఈ నెల 16 నుండి ప్రారంభం కానున్నట్లు శ్రీ వాసవిమాత సత్రం కమిటీ ముఖ్యులు వెల్లడించారు. త్రైయాహ్నిక దీక్షగా శ్రీ వాసవిమాత జయంతి కార్యక్రమాలు 16 నుండి ప్రారంభం కానున్నట్లు శ్రీ వాసవిమాత సత్రం కమిటీ ముఖ్యులు వెల్లడించారు. స్థానిక బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థాన ప్రాంగణంలో ఈ నెల 16 నుండి 18 వరకు శ్రీ వాసవిమాత జయంతి ఉత్సవాలు నిర్వహించనున్నట్లు బుధవారం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కమిటీ సభ్యులు ఉప్పల వరదరాజులు వివరించారు. ఆలయ ప్రధాన అర్చకులు పూజా విధానాల వివరాలు వెల్లడించారు. వైస్ చైర్మన్ మాలేపాటి హరిప్రసాద్ మాట్లాడుతూ పట్టణంలోని ఆర్యవైశ్య సంఘీయులు భక్తులు కార్యక్రమాన్ని తిలకించి అమ్మ కృపకు పాత్రులు కావాలని కోరారు. మీడియా సమావేశంలో సభ్యులు నూకల భాస్కర్రావు, మద్దాళి శేషాచలం, అచ్యుతరావు, గోపు రామకృష్ణ, గ్రంథి విశ్వేశ్వరరావు, జి సాయి హరిరాం, కొణిజెట్టి శంకర్రావు, అన్నవరపు నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 18వ తేదీ శనివారం క్రోధీనామ సంవత్సర వైశాఖ దశమి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి పుట్టినరోజు. దాని సందర్భంగా బోస్ రోడ్లో వేయించేసి ఉన్నటువంటి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో త్రైయాహ్నికంగా అంటే 3 రోజుల పాటు 16, 17, 18 3 తేదీలు అమ్మవారికి విశేషంగా అలంకారం, అర్చన, అభిషేకం, యజ్ఞయాగాదులు జరుగుతాయి. కాబట్టి తెనాలి పట్టణ ప్రజలందరూ కూడా మరి ముఖ్యంగా వైశ్య కుటుంబాలన్నీ కూడా అమ్మవారికి పుట్టినరోజు సందర్భంగా పసుపు కుంకుమలు సమర్పించుకొని తీర్థప్రసాదాలు సేకరించాలని కోరుతున్నాం. మరి ముఖ్యంగా 17వ తేదీ శుక్రవారం సాయంత్రం 6 గంటలకి సామూహికంగా అమ్మవారికి విశేష లక్ష మల్లెపూల అర్చన ఉంది. దీనికి ప్రతి ఒక్క మహిళలు, కన్యలు, సువాసినులు అందరూ కూడా ఈ యొక్క లక్ష మల్లెపూల పూజలో మీ స్వహస్తాలతో చేసుకునే విధంగా ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఒక దోషుడు మల్లెపూలు తీసుకొని అమ్మవారికి సమర్పించండి. ఆ రోజు సకల ఐశ్వర్యాలు, భోగభాగ్యాలు, ఆ అమ్మవారి ఆశీస్సులు మనకి సంపూర్ణంగా లభిస్తాయి. అట్లనే అమ్మవారి జన్మదినోత్సవం ఆ రోజు ఉదయం అమ్మవారికి విశేషంగా అభిషేకం, అర్చన, అలంకారం, అట్లాగే మరి హోమం జరుగుద్ది. మధ్యాహ్నం అందరికీ కూడా అన్నప్రసాదం ఉంటుంది. తరువాత సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు మరియు విశేషంగా అమ్మవారికి ఊరేగింపు ఉంటుంది. ఈ అన్ని కార్యక్రమాల్లో కూడా తెనాలి పట్టణ ప్రజలందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరుతున్నాం. వైశాఖ శుద్ధ దశమి రోజున శ్రీ వాసవి అమ్మవారి జయంతి మహోత్సవాన్ని పురస్కరించుకొని 16, 17, 18 3 రోజులు కూడా త్రయాణిక దీక్షతో సేవాగమోక్త ప్రకారంగా అమ్మవారికి విశేషమైనటువంటి పూజా కైంకర్యాది హోమాది కార్యక్రమాలు జరుగుతున్నాయి. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క పూజా కార్యక్రమాల్లో పాల్గొని వాసవి అమ్మవారి యొక్క కృపకు పాత్ర కావాల్సిందిగా కోరుతూ ఉన్నాము. వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో
రేపు 16వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు అమ్మవారి జన్మదినోత్సవ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం మొత్తం కూడా దేవస్థానం కమిటీ మెంబర్ అయినటువంటి ఉప్పల వరదరాజులు గారు మరి ప్రజలందరికీ తెలిసే విధంగా వివరంగా చెప్పడం జరిగింది. అట్లానే దేవస్థానం కమిటీ మెంబర్లు అందరూ కూడా దీనికి ప్రత్యేకంగా అందరూ కలిసి ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరి తెనాలి పట్టణ ప్రజలు, రూరల్ ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటూ అమ్మవారి తీర్థప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. అవయవ లోపంతో నడవలేని పిల్లలను గుర్తించి వారికి అవసరమైన కృత్రిమ అవయవాలు సమకూర్చి వారి జీవితాలలో కొత్త ఆశను చిగురింపజేసే విధంగా బెంగళూరుకు చెందిన ఒమేగా స్వచ్ఛంద సంస్థ ముందుకు రావడం ముదావహమని స్టేట్ నోడల్ అధికారి డాక్టర్ ప్రశాంత్ అన్నారు. అవయవ లోపంతో నడవలేని పిల్లలను గుర్తించి వారికి అవసరమైన కృత్రిమ అవయవాలు సమకూర్చి వారి జీవితాల్లో కొత్త ఆశను చిగురింపజేసే విధంగా బెంగళూరుకు చెందిన ఒమేగా స్వచ్ఛంద సంస్థ ముందుకు రావటం ముదావహమని స్టేట్ నోడల్ అధికారి డాక్టర్ ప్రశాంత్ అన్నారు. స్థానిక జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో బుధవారం డాక్టర్ ప్రశాంత్ పర్యవేక్షణలో నడవలేని పిల్లలకు అవసరమైన అవయవాల కొలతలు తీసుకుని కృత్రిమ అవయవాల ఏర్పాటు కోసం శిబిరాన్ని నిర్వహించారు. ఒమేగా స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు, వైద్యులు పాల్గొన్న శిబిరంలో ఒమేగా సంస్థ ద్వారా అంగవైకల్యం కలిగి నడవలేని పిల్లలకు వనగూరే ప్రయోజనాన్ని వైద్య నిపుణులు వివరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మధు, డాక్టర్ దినేష్, డాక్టర్ శాంతి, ఒమేగా సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. కాగా వివిధ ప్రాంతాల నుండి 50 మంది పైగా అంగవికలాంగ చిన్నారులు హాజరు కాగా వారికి అవసరమైన పరికరాల కొలతలు తీసుకున్నారు. 2 వారాల తర్వాత ఉచితంగా పరికరాలు అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఇవాళ తెనాలి పట్టణంలో ఈ డిఐసి బిల్డింగ్లో నడవలేని లేదా ఇతర ఇబ్బందులు పడుతున్న పిల్లలు చుట్టుపక్కల జిల్లాల నుండి సుమారు 45 మంది పిల్లలకి పరికరాలకి మనము దినేష్ గారు ఒమేగా ఫౌండేషన్ బెంగళూరు నుంచి వచ్చారు. ఆ పరికరాలు సంబంధించి కొలతలు తీసుకుని 15 రోజుల తర్వాత అవి అమర్చడం జరుగుతుంది. దీని ద్వారా మెరుగైన చికిత్సకు ఈ పిల్లలకి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ డాక్టర్ మధు గారు మన పీడియాట్రిషియను, అలానే డాక్టర్ శాంతి అని ఫిజియోథెరపిస్టు, వీళ్ళందరూ ఒక టీం ఉన్నారు. ఈ టీం ద్వారా ఇక్కడ పిల్లలందరికీ కూడా మంచి చికిత్స అందుతుంది. ఈరోజు మనకి ఒమేగా ఎన్జిఓ తరపున ఫిజియోథెరపీ అంటే ఫిజికలీ ఛాలెంజ్డ్ పీపుల్ కానీ ప్రస్తుతానికి ఏంటంటే వాళ్ళ మెజర్మెంట్స్ తీసుకుంటూ ఉన్నారు. సో ఆ మెజర్మెంట్స్కి వాళ్ళకి తగ్గట్టుగా మెజర్మెంట్స్ తీసేసుకొని మళ్ళీ 2 వారాల తర్వాత ఇదే ఎన్జిఓ తరపున వాళ్ళు వచ్చేసేసి ఆ బ్రాస్లెట్స్ కానీ ఇవన్నీ కూడా డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది. సో దీనివల్ల ఏంటంటే ఫిజికలీ ఛాలెంజ్డ్ పీపుల్ కొంచెం వాళ్ళు సొంతంగా నిలబడడానికి కానీ ఆ డిజబిలిటీ లేకుండా కొంచెం డైలీ యాక్టివిటీస్ జరుపుకోవడానికి కానీ వీటికన్నిటికీ ఉపయోగపడేలాగా వాళ్ళంతా కూడా ఫ్రీ ఆఫ్ సర్వీస్ ఫ్రమ్ బెంగళూరు నుంచి వాళ్ళు వచ్చేసేసి సో వాళ్ళ సొంత ఖర్చుతో వాళ్ళంతా కూడా ఇక్కడ పేద ప్రజలకి, పేద పిల్లలకి, వీళ్ళకందరికీ కూడా ఆ డిస్ట్రిబ్యూషన్ జరిపేయడానికి వాళ్ళంతా వచ్చేస్తున్నారు. సో దీనికి సహకరించింది మాకు ఎవరంటే స్టేట్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ ప్రశాంత్ గారు. సో ఈ ప్రోగ్రామ్ ద్వారా ఆ పిల్లలకి వాళ్ళకందరికీ కూడా ఆ సర్వీసెస్ యూటిలైజ్ చేసుకోవాలనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒమేగా రీహాబ్ ఇన్స్టిట్యూషన్ నుంచి ఎన్జిఓస్ వచ్చారండి. ఇక్కడ ఏంటంటే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ ఏ పిల్లలైతే ఓన్గా తన కాళ్ళ మీద నిలబడలేరో, నడవలేరో ఆ పిల్లలందరికీ కావాల్సిన అప్లియన్సెస్ అంటే ఆర్థోసిస్, ప్రోస్థెటిక్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో అరౌండ్ 20,000 to 30,000 ఉంటాయండి. బయట మార్కెట్లో మనకి చాలా రేర్గా అవైలబిలిటీలో ఉంటాయి. వీటన్నిటిని మన ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఎన్జిఓస్ తరపు నుంచి మన స్టేట్ నోడల్ ఆఫీసర్ గారు డాక్టర్ ఈ ప్రశాంత్ గారు అప్లయన్సెస్ ఇవ్వడం జరుగుతుందండి. పట్టణంలో పూర్తి స్థాయిలో పారిశుద్ధ్య పనులపై దృష్టి సారించనున్నామని మున్సిపల్ కమిషనర్ బి శేషన తెలిపారు. పట్టణంలో పూర్తి స్థాయిలో పారిశుద్ధ్య పనులపై దృష్టి సారించామని మున్సిపల్ కమిషనర్ బి శేషన్న అన్నారు. బుధవారం తమ కార్యాలయంలో కమిషనర్ శేషన్న మీడియాతో మాట్లాడారు. పట్టణంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ క్రమంలో ఆయా పోలింగ్ బూత్ల వద్ద పారిశుద్ధ్య పనులకు, మౌలిక సదుపాయాల కల్పనకు తగు విధంగా చర్యలు తీసుకున్నామని అన్నారు. అనుకోని విధంగా కురిసిన వర్షాలు, ఈదురుగాలుల కారణంగా పట్టణంలో పారిశుద్ధ్య పనులకు అధిక ప్రాధాన్యం కల్పించనున్నట్లు శేషన్న తెలిపారు. సార్వత్రిక ఎన్నికల్లో ఓటింగ్ ప్రక్రియ సోమవారంతో ముగిసింది. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ నుండి అన్ని రకాల ఉద్యోగులు అందరూ కూడా పాల్గొన్నారు. అది శానిటేషన్ కావచ్చు, ఎక్కడన్నా స్ట్రీట్ లైటింగ్, అలాగే వాటర్ సప్లై కూడా కొంత ఇది అనేసి దృష్టికి వచ్చింది ఈరోజే. సో వీటన్నిటిని మళ్ళీ యథాప్రకారంగా శానిటేషన్ 100% గెలవడానికి ఎక్కడన్నా స్ట్రీట్ లైట్స్ గ్యాప్స్ పెట్టినగా బిల్డింగ్ అవన్నీ కూడా వాటర్ సప్లై కూడా రెగ్యులర్ చేయడానికి మళ్ళీ ఈరోజు కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి.
అదేవిధంగా ఈ 2-3 దినాల కింద నుంచి గాలి వానతో కూడుకున్న వర్షాలు రావడం వల్ల ట్రీస్ పడిపోయినాయి. వాటన్నీ కూడా క్లియర్ చేసే కార్యక్రమాలు జరుగుతున్నాయి. అదేవిధంగా అదొకరికి రిక్వెస్ట్ ఏంటంటే వీధులలోకి ఇందులోంచి వచ్చేటువంటి వేస్ట్ ఎక్కడ పడితే అక్కడ వేయదనేసి పార్టీ కోరుతున్నాం. ఎక్కడైనా ఇష్యూ ఉంటుందిగా మీరు గ్రీవెన్స్ రిడ్రెస్లు ఉంటుంది, దాని యొక్క ప్లాట్ఫామ్ ఆడుకోవాలనేసి ప్రతి ఒక్కరిని కోరుతున్నాం. రబీలో జొన్న మొక్కజొన్న సాగు చేసిన రైతులు పంట నూర్పిడి చేస్తారని, జొన్న మొక్కజొన్న తగలబెట్టకుండా భూమిలో కలుపు చేయటం ద్వారా భూసారం పెరుగుతుందని తెనాలి మండల వ్యవసాయ అధికారి జి ప్రేమ్ సాగర్ అన్నారు. రబీలో జొన్న మొక్కజొన్న సాగు చేసే రైతులు పంట నూర్పిడి చేస్తారని, జొన్న మొక్కజొన్న తగలబెట్టకుండా భూమిలో కలుపు చేయటం ద్వారా భూసారం పెరుగుతుందని తెనాలి మండల వ్యవసాయ అధికారి అన్నారు. బుధవారం తమ కార్యాలయంలో మండల వ్యవసాయ అధికారి మీడియాతో మాట్లాడుతూ రైతులకు పలు సూచనలు చేశారు. ప్రధానంగా జొన్న మొక్కజొన్న మొదళ్లు తగలబెట్టే విధానం వల్ల వాతావరణం కాలుష్యంతో పాటు భూసారం తగ్గుతుందన్నారు. మొదళ్లు భూమిలో కలిసేలా చర్యలు తీసుకోవటం వల్ల భూమి లోపల కుల్లటం వల్ల భూసారం పెరుగుతుందన్నారు. అదేవిధంగా రైతులు తమ పొలాల్లో భూసార పరీక్షలు చేయించదలిచిన వారు గ్రామంలోని రైతు భరోసా కేంద్రానికి వెళ్లడం ద్వారా భూసార పరీక్షలు చేయించడం జరుగుతుందన్నారు. మన రబీ సీజన్లో మన మండలంలో మొక్కజొన్న, జొన్న, పెసర పంటలు వేశారు. దాదాపు అన్ని కోతలు కోసేశారు. మొక్కజొన్న వేసేసారు, జొన్న ఎప్పుడు కటింగ్ అయిపోయింది, పెసర కూడా ఒక 4 రోజుల క్రితం కటింగ్ అయిపోయింది. బయట మార్కెట్ రేట్లు కూడా ఆశాజనకంగా ఉన్నాయి. రైతు సోదరులని కోరుకునేది ఏంటంటే మొక్కజొన్న ఇరిసిన తర్వాత, జొన్న కోసిన తర్వాత రైతు సోదరులందరూ ఆ వ్యర్థ పదార్థాన్ని తగలబెడుతున్నారు. ఇది అంత బాగోలేదనిపిస్తుంది. ఎందుకంటే వాతావరణ కాలుష్యం వస్తుంది, భూమికి కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే మల్చర్ వేయడం వల్ల, లేకపోతే రోటోవేటర్ వేయడం వల్ల కాండం లేకపోతే వ్యర్థాలు లోపల భూమికి కర్బన శాతం అందిస్తుంది. కాబట్టి రైతు సోదరులందరూ గమనించి మల్చర్ కానీ లేకపోతే రోటోవేటర్ కానీ కట్టలు కానీ వేసేసి అవి భూమిలోని పిల్లేలాగా చేసుకోవాల్సిందిగా రైతు సోదరులు కోరుతున్నాం. ఇప్పుడు వర్షం వచ్చింది కాబట్టి వర్షం ఆగిన తర్వాత ఎవరికైనా మీ భూమిలో డౌట్ అనిపిస్తే భూసార పరీక్షా కేంద్రానికి మట్టి తీసుకెళ్ళచ్చు. మీ రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎవరైనా టెస్ట్ చేయించుకోవాలనుకుంటే, ఎవరైనా ప్రైవేట్గా కావాలంటే మీరు రైతు భరోసా కేంద్రాన్ని సందర్శిస్తే మేము మట్టి పరీక్ష చేసేందుకు వీలు కల్పిస్తాం. శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం సత్రం కమిటీ ఎన్నికలను ఈసారి సీక్రెట్ బ్యాలెట్ ద్వారా నిర్వహించే విధంగా ప్రకటించాలని వైశ్య విద్యానిధి హాస్టల్ కోశాధికారి పెండెల వెంకట్రావు అన్నారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థాన సత్రం కమిటీ ఎన్నికను ఈసారి సీక్రెట్ బ్యాలెట్ ద్వారా నిర్వహించే విధంగా ప్రకటించాలని వైశ్య విద్యానిధి హాస్టల్ కోశాధికారి పెండెల వెంకట్రావు డిమాండ్ చేశారు. బుధవారం వైశ్య విద్యానిధి హాస్టల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెంకట్రావు మాట్లాడుతూ వాసవి మాత ఆలయ సత్రం కమిటీకి సంబంధించిన జనరల్ బాడీ మీటింగ్ ఈ నెల 19వ తేదీన నిర్వహించనున్న క్రమంలో ఆ సమావేశంలో సత్రం కమిటీకి ఎన్నికలు సీక్రెట్ బ్యాలెట్ ద్వారా నిర్వహించాలని పెండెల డిమాండ్ చేశారు. విద్యానిధి హాస్టల్ షాపింగ్ కాంప్లెక్స్ స్థలాన్ని దౌర్జన్యంగా ఆక్రమించారని ఆరోపించారు. ఈ సమావేశంలో విద్యానిధి సంస్థ ఉపాధ్యక్షులు, సహాయ కార్యదర్శి తాత శ్రీనివాసరావు, సభ్యులు చుండూరు నాగమల్లేశ్వరరావు, వెల్లంపల్లి సత్యనారాయణమూర్తి, ఎన్ వెంకటరత్, గుర్రం భాస్కర, వెంకట సుధీర్, ఎక్కల శ్రీమన్నారాయణ, మువ్వల శ్రీనివాసరావు, రమేష్, టి సూర్యనారాయణ, గోనుగుంట్ల శ్రీనివాసరావు, దేశు యుగంధర్, కూరపాటి రవి, కోన నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. గత 20 సంవత్సరాల నుంచి కూడా జనరల్ బాడీ అని రాయడము, అక్కడికి వెళ్ళిన తర్వాత మేము రాసుకున్నాము పొమ్మడము, ఇవన్నీ జరుగుతున్నాయి. మేమనేది ఏంటంటే సీక్రెట్ బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరపాలి అని చెప్పేసి మేము కోరుతున్నాం. అది మినిట్స్లో రాసి మరి దాని టైం ప్రకారం మనం 21 రోజు ముందు మాకు నోటీసులు ఇచ్చి మీరు ఎన్నికలు జరిపే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. అన్య మతస్థులకి అక్కడ గదుల్లో రూములు ఇవ్వడం, నెలలు ఒక్కొక్క వ్యక్తి లోపల ఉండడము, అక్కడే నాన్ వెజ్ తెచ్చుకోవడము, తినడము, ఇవన్నీ జరుగుతున్నాయి. అది కూడా కాకుండా మరి ఒక రాజకీయ పార్టీకి అండగా ఉంటూ మరి వాళ్ళకే దేవస్థానం లోపల అనేక రకమైనటువంటి వారు వచ్చి అక్కడ
అదంతా కలుషితం చేయడము, అమ్మవారి ఆగ్రహానికి గురయ్యారు. మన కన్యకా పరమేశ్వరి అమ్మవారు అంటే చాలా శక్తి ఉన్నటువంటి మహాతల్లి. ఆమె సమక్షంలోనే ఈ రకాలన్నీ ఇటువంటి విషయాలు జరగడం వలన చాలా వయసుల మనోభావాలు దెబ్బతిన్నాయి. గతంలో 2019 డిసెంబర్లో అనుకుంటా వయసు విద్య అనేది బిల్డింగ్ అక్కడ ఉంది. దాన్ని మేము సుప్రీంకోర్టులో 27 సంవత్సరాలు పోరాటం చేసి మేము ఆర్డర్ తెచ్చుకున్నాం, అది మాది అని. తెచ్చుకున్న దాన్ని వీళ్ళకి అధికారం మదంతో 150 మంది దాదాపు దుండగలను తీసుకొచ్చి అది పగలగొట్టించి అది ఆక్రమణ చేసుకొని గోడ కట్టుకున్నారు. మాకు నెలకు 75,000, సంవత్సరానికి 9 లక్షలు, అట్లాగే 5 సంవత్సరాలకి 45 లక్షలు నష్టపోయాం ఈ విద్యానిధి హాస్టల్లో. అందువల్ల మీరు చేసే కార్యక్రమాలు ఏవి కూడా వయసులందరం కూడా చాలా బాధపడుతున్నారు. ఈ పరిపాలన బాగలేదు, ఎన్ని సంవత్సరాలైనా వాళ్ళైనా ఉండేది. ఎవరు సీక్రెట్ బ్యాలెట్ జరపండి, వాళ్ళే కావాలని వయసులు అనుకుంటే వాళ్ళనే చేసుకోమనండి అనే పాయింట్ మాట్లాడుతున్నారు. కాబట్టి మీరు తక్షణమే 19వ తారీఖున జనరల్ బాడీలో ఎన్నికలు జరగడానికి వీలుగా సీక్రెట్ బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరుపుతున్నట్టుగా మీరు ప్రకటించవలసిందిగా నేను కోరుకుంటున్నాను. పిచ్చికుక్క చేసిన దాడిలో 8 మంది తీవ్ర గాయాల పాలైన ఉదంతం చెరుగుపల్లి మండలం బడేవారిపాలెం రాజోలు గ్రామంలో వెలుగు చూసింది. పిచ్చికుక్క చేసిన దాడిలో 8 మంది తీవ్ర గాయాల పాలైన ఉదంతం చెరుగుపల్లి మండలం బడేవారిపాలెం రాజోలు గ్రామంలో వెలుగు చూసింది. పిచ్చికుక్క విచక్షణ రహితంగా దాడి చేసిన క్రమంలో గాయాల పాలైన బాధితులు తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో వైద్య సేవలు పొందుతున్నారు. 5 మహిళలు, 2 పురుషులు, 1 బాలుడు పిచ్చికుక్క చేసిన దాడిలో తీవ్రమైన గాయాలతో చికిత్స పొందుతున్న క్రమంలో హెచ్సివి ప్రతినిధి వివరణ కోరగా వాస్తవ పరిస్థితిని బాధితులు వివరించారు. కుక్క గడిచింది, రోడ్డు వెళ్తుంటే కుక్క గడిచింది, 10 మంది గడిచింది. స్థానిక చెంచుపేటలోని కైలాస్ భవన్ రోడ్లో మంగళవారం రాత్రి దారుణం జరిగింది. చెంచుపేటకు చెందిన సుజాత అనే మహిళ తన ప్రియుడు శేఖర్తో కలిసి ఓ ఇంటికి నిప్పు పెట్టింది. స్థానిక చెంచుపేటలోని కైలాష్ భవన్ రోడ్డులో మంగళవారం రాత్రి దారుణం జరిగింది. చెంచుపేటకు చెందిన సుజాత అనే మహిళ తన ప్రియుడు శేఖర్తో కలిసి ఓ ఇంటికి నిప్పు పెట్టింది. తన పిల్లలు తనతో కాకుండా అమ్మమ్మ దగ్గర ఉంటున్నారన్న కోపంతో వాళ్లు ఉంటున్న ఇంటికి సుజాత, ఆమె ప్రియుడు శేఖర్ ఇద్దరూ కలిసి నిప్పు పెట్టారని స్థానికులు తెలిపారు. తల్లి ప్రియుడితో కలిసి ఈ పని చేయటంతో వృద్ధురాలైన అమ్మమ్మతో కలిసి ఆ పిల్లలు కట్టుబట్టలతో నిలబడాల్సి వచ్చింది. ఇంటికి నిప్పంటుకున్న సమయంలో పిల్లలు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. చెంచుపేటకు చెందిన సుజాతకు 2 ఆడపిల్లలు కాగా వారిని వదిలివేసిన ఆమె శేఖర్ అనే వ్యక్తితో సహజీవనం చేస్తోంది. తల్లి ప్రవర్తన నచ్చని 2 ఆడపిల్లలు చదువు మానేసి ఇళ్లల్లో పని చేసుకుంటూ చెంచుపేటలోనే తమ అమ్మమ్మ వద్ద ఉంటున్నారు. తరచూ మద్యం తాగి వచ్చి పిల్లలతో గొడవ పడుతుండే సుజాత మంగళవారం రాత్రి కూడా ప్రియుడు శేఖర్తో కలిసి వచ్చి అక్కడ గలాటా సృష్టించిందని స్థానికులు తెలుపుతున్నారు. మద్యం మత్తులో రోకలి బండితో అందరి మీదకు దూసుకు వెళ్లి నానా హడావిడి చేశారని పేర్కొన్నారు. రాత్రి 11 గంటల సమయంలో ఇంటికి నిప్పు పెట్టడంతో పూరిళ్లు తగలబడిపోయింది. స్థానికులు అగ్నిమాపక కార్యాలయానికి సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి మంటలను అదుపు చేశారు. తన తల్లితో ఉండటం తమకు ఇష్టం లేదని, అందుకే అమ్మమ్మ వద్ద ఉంటున్నామని పెద్ద కుమార్తె యశోద తెలిపింది. తన తల్లే ఈ పని చేసిందని, ఇంట్లో ఉన్న వస్తువులు మొత్తం కాలిపోయాయని వాపోయింది. మా ఇంట్లో మా అమ్మ వాళ్ళ చేసే గొడవకి ఇంటికి నిప్పు పెట్టేది. ఎవరు? మా అమ్మను ఆయనతో ఇంకొక ఉంటే ఆయన పెట్టా, వాళ్ళిద్దరు కలిసి పెట్టారంట. మేము ఇంట్లో లేవు, మాకు ఎక్కడో ఇంట్లో ఉంటే పొగలు వస్తుంటే ఇంకా పరిగెత్తుకుంటూ వచ్చేసాం. మా ఇంటికి వాళ్ళ ఇంట్లో ఉంది. ఎందుకంటే ఇట్లనే నైట్ మళ్ళీ తగలబెట్టిద్దాం, ఇంట్లో ఉండొద్దు అంటే వాళ్ళందరూ అంటే మేము కట్ట వెళ్ళాము. అన్నంత పని చేసింది. గొడవ ఎందుకైంది? గొడవ ఎందుకైందంటే మేము మా అమ్మకి కావాలంటే మాకేం మా అమ్మ అవసరం లేదు, మా అమ్మకి గొడవ పెట్టుకుంటుంది, మమ్మల్ని కొట్టిద్ది తిట్టిద్ది, అందుకని మేము వెళ్ళట్లే మా అమ్మ దగ్గర. మా అమ్మ మాకేం మా అమ్మమ్మే కావాలి, మా అమ్మ అంటే మాకేం ఇష్టం లేదు. మా అమ్మకైనా మా మీద తగాదు పెట్టుకుని గొడవ చేసిద్ది. మేము అందుకని తగాదు వచ్చింది. ఇప్పుడు అందుకని ఇల్లు మంట పెట్టారు. ఎవరెవరు పెట్టారు కూడా తెలియదు, అందరూ అంటున్నారు మరి మీ వాళ్ళే పెట్టారని. మా అమ్మ పేరేమో సుజాత, ఆమెకి సంబంధం ఉన్న ఆయన పేరేమో శేఖర్. వాళ్ళిద్దరు పేరు. మా ఇంట్లో మేము 3 ఉండేది, నేను, మా చెల్లి, మా అమ్మమ్మ.
మీరేం చేస్తుంటారమ్మా? మేము ఇల్లులో పనికి వెళ్తాం సార్. మా ఇంట్లో ఇల్లు మొత్తం తగలడిపోయింది. మొత్తం బట్టలు, 10,000 క్యాష్, టీవీ లేదు కానీ మంచం అవన్నీ తగలడిపోయి మేము వచ్చే లోపల ఇంట్లో బయటకు కూడా ఏం తీసుకెళ్ళలేదు. లోపలంతా మంటతో అంతా కాలిపోయింది. మాకు ఇంట్లో ఆధారం కానీ చేతిలో చిల్లి రూపాయి గవ్వ కూడా లేదు. ఇప్పుడు ఏమన్నా తినాలన్నా ఎక్కడన్నా ఉండాలన్నా ఇంట్లో 10,000 రూపాయలు క్యాష్ ఉండాలి, అది కాలిపోయింది. అమ్మమ్మకి సంబంధించిన పెన్షన్ సర్టిఫికేట్లు, జగన్ మామ ఇచ్చిన ఇళ్ల స్థలాలు కాగితాలు అవన్నీ కాలిపోయాయి. పార్టీలకి సంబంధం ఉందా? పార్టీలకి గిట్లకి ఏం సంబంధం లేదు. మా ఇంట్లో గొడవ వల్ల జరిగింది. మంచికలపూడిలో ఉన్న కాంటినెంటల్ కాఫీ లిమిటెడ్ నుండి వచ్చే బూడిదను రూరల్ మండలం ఖాజీపేట వద్ద ఉన్న ఇటుకల బట్టీల యాజమాన్యం ఇటుకల తయారీ కోసం అనుమతులు లేకుండా ఉపయోగిస్తున్నారని, దాని ద్వారా గ్రామస్తులు అనారోగ్యం పాలవుతున్నారని బుధవారం ఉదయం గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. మంచికలపూడిలో ఉన్న కాంటినెంటల్ కాఫీ లిమిటెడ్ నుండి వచ్చే వ్యర్థాలను రూరల్ మండలం ఖాజీపేట వద్ద ఉన్న ఇటుకల బట్టీల యాజమాన్యం ఇటుకల తయారీ కోసం అనుమతులు లేకుండా ఉపయోగిస్తున్నారని, దాని ద్వారా గ్రామస్తులు అనారోగ్యం పాలవుతున్నారని బుధవారం ఉదయం గ్రామస్తులు ఆందోళన చేశారు. ఇటుకల తయారీ చేసే యాజమాన్యానికి ఎటువంటి అనుమతులు లేవన్నారు. ఈ వేస్ట్ వలన మానవ ఆరోగ్యానికి ముప్పు కలిగిస్తాయన్నారు. పక్కన ఉన్న వినైన్ గార్మెంట్స్ యజమాని విశ్వనాథుని మురళి మాట్లాడుతూ రోజుకు 4 లేదా 5 లారీలు లోడ్ చేస్తారని, సుమారుగా నెలల నుంచి ఈ తంతు జరుగుతుందని, వాటి వలన మా షాప్లో పనిచేసే వారికి జ్వరాలు వచ్చి అనారోగ్యం బారిన పడ్డారన్నారు. గతంలో పోలీసులకు ఫిర్యాదు చేయగా మరలా వ్యర్థాలను తీసుకురామని పోలీసుల సమక్షంలో చెప్పారని, అయినా తీసుకువస్తున్నారని, ఈ వ్యర్థాల దుమ్ము రోడ్డు మీద ప్రయాణం చేసే వాహనదారుల కళ్లల్లో పడి ప్రమాదాలు కూడా జరిగాయన్నారు. దయచేసి సంబంధిత అధికారులు చొరవ తీసుకుని యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని, గ్రామస్తుల ప్రాణాలు కాపాడాలని కోరారు. నైట్ లోడింగ్, అన్లోడింగ్, లోడింగ్ రోజుకి 4 జరుగుతున్నాయి. దీనివల్ల ఏమవుతుందంటే రోడ్డు మీద పబ్లిక్ వెళ్ళే వాళ్ళు కళ్ళల్లో పడి చాలామందికి యాక్సిడెంట్లు అయ్యాయి. రెండోది మాది పక్కనే బట్టల షాప్ అంటే V9 గార్మెంట్స్. ఆ బూడిద ఒక్కసారి గాలి వచ్చిందంటే కనీసం 2-3 లారీలు ఇసుక బూడిద వచ్చినట్టు వచ్చి సుడులు తిరిగి షాప్లోకి వచ్చేసి బట్టలన్నీ మరకలైపోయి మేము షాప్ అమ్మలేని పరిస్థితి వచ్చామండి. మేము ఈ ఊరు వాళ్ళకే మేము ఏదో ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలని ఇక్కడికి వచ్చామండి. ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాం కూడా 10 నుంచి 20 మందికి గత 4 సంవత్సరాల నుంచి. కానీ ఈ బూడిద వల్ల మేము 4 రోజులు 5 రోజులు షాప్ కట్టేసాం. మేము బ్యాంకు నుంచి లోన్లు తెచ్చుకున్నాం, ఈఎంఐలు కట్టాలి, నెలకు 3 లక్షల నుంచి 4 లక్షలు కట్టాలి. ఎక్కడ వచ్చి కట్టగలుగుతాం? షాప్ కట్టేసి కూర్చుంటే డంపింగ్ డైరెక్ట్ CCL నుంచి వెళ్తే కస్టమర్కి వెళ్ళాలి, అక్కడ మధ్యలో ప్యాకింగ్ ఓపెన్ చేసి చేయకూడదు. వీళ్ళు కానీ ఇక్కడికి వచ్చి డంపింగ్ చేయటం, అక్కడి నుంచి మళ్ళీ లోడ్ చేయటం. రోజుకి కనీసం మొన్నటి వరకు అయితే 5 లారీలు 6 లారీలు లోడు అన్లోడింగ్ జరిగింది. ఎటువంటి పర్మిషన్ లేవు. ఇక్కడ పర్మిషన్లు ఉంటే మాకు చూపించండి, మేము వెళ్ళిపోతాం, షాప్ కట్టేసుకుంటాం, అవసరమైతే ఆస్తులు అమ్ముకుంటాం. ఈ ఊరు ప్రజలకి, ఈ ఊరు గ్రామస్తులకి నేను 20 మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాను. కాబట్టి ఎంక్వైరీ చేసుకోండి ఎంప్లాయ్మెంట్ గురించి. లేకపోతే విజయవాడలో ఉండలేక కాదు. మాకు ప్రాబ్లం ఏంటంటే మా దగ్గర 15 మంది వర్కర్స్ ఉన్నారు. మన వాళ్ళకన్నా ఒరిస్సా వాళ్ళు బాగా తట్టుకుంటారు, కానీ వాళ్ళే జ్వరాలు వచ్చేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు 2 వచ్చారు, కావాలంటే చూడండి. నా దగ్గర 40 మంది వర్కర్స్ ఉంటారు. ఇంతకుముందు మొత్తం అందరికీ జ్వరాలు వచ్చినాయండి. మా షాప్లో 20 మంది వర్కర్స్కి ఇవాళ 2 ఉన్నారు. సీతే చాలు ముక్కులోంచి బూడిద వస్తుంది, కావాలంటే చూడండి. నాది ఆల్రెడీ ఇప్పటికి 2,000 రూపాయలు, 2,000 షర్ట్లు కానీ ప్యాంట్లు కానీ 2,000 పీసులు నాకు డ్యామేజ్ అయిపోయినాయి. అవి కూడా వస్తే చూడండి. నాకు అమ్మటానికి పనికిరాదు. ఇక ఏదైనా సరే దీని గురించి చర్య తీసుకుంటేనే మేము ఉండగలుగుతాం, 10 మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలుగుతాం. పోలీస్ వారికి చెప్పారా? పోలీస్ వారికి ఆల్రెడీ చెప్పామండి. నేను పోలీసులు కంప్లైంట్ ఇచ్చాను సార్. దాదాపు 1 మంత్ అయింది. 1 మంత్ వీళ్ళు వచ్చి లెటర్ రాసి ఇచ్చి మేము చేయమండి అన్నారు. కానీ అప్పటి నుంచి రోజు గత 10 రోజులు చేశారు. 10 రోజులు ఆ తర్వాత 10 రోజులు చేశారు. 10 రోజులు చేశారు. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చింది. తెనాలి మండలం కొలకలూరు గ్రామంలో రాజ్యలక్ష్మి సమేత చెన్నకేశ్వర స్వామి వారి కళ్యాణ మండప ప్రాంగణంలో బుధవారం ప్రవాస ఆంధ్రుల సహకారంతో విప్ర సేవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. తెనాలి మండలం కొలకలూరు గ్రామంలో రాజ్యలక్ష్మి సమేత చెన్నకేశ్వర స్వామి వారి కళ్యాణ మండప ప్రాంగణంలో బుధవారం ప్రవాస ఆంధ్రుల సహకారంతో విప్ర సేవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. వివరాల్లోకి వెళితే నెల్లూరు జిల్లాకు చెందిన ప్రవాస ఆంధ్రులు చిట్టమూరు రుక్మిణమ్మ, రామిరెడ్డి, మధుకిరణ్ రెడ్డిల ఆర్థిక సహాయ సహకారంతో నిర్వహించిన కార్యక్రమానికి సీతారామ ధార్మిక సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు దేవి అనంతబాబు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర అర్చక సమాఖ్య ఆర్గనైజింగ్ సెక్రటరీ తమిరస అనంతాచార్యులు మాట్లాడుతూ పేద బ్రాహ్మణులకు అనేక రకాలుగా సహాయ సహకారాలు అందించి వారి కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న ప్రవాసాంధ్రుల సేవలు అభినందనీయమన్నారు. ధార్మిక సంస్థ ద్వారా ప్రవాస ఆంధ్రులను ప్రోత్సహించి
సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న అనంతబాబు కృషి శ్లాఘనీయమన్నారు. ఆధ్యాత్మిక ప్రచారకర్త ప్రముఖ ఆగమ పండితులు దేవి వికనస ఆచార్య స్వామి మాట్లాడుతూ కొలకలూరు గ్రామంలో విప్రసేవ కార్యక్రమాన్ని నిర్వహించడం విశేషమని అన్నారు. నేటి సమాజంలో లోకహితాన్ని పురహితాన్ని కోరుకుంటూ భగవత్ సేవలో జీవితాలను వెళ్లబుచ్చుతున్న బ్రాహ్మణ జాతికి సేవలందిస్తున్న ధార్మిక సంస్థ ఆలోచనలు కృషి పుణ్యప్రదమని అన్నారు. కార్యక్రమంలో ప్రవాస భారతీయులు పండిత దేవి లక్ష్మీ నరసింహాచార్యులు, చెన్నకేశ్వర స్వామివారి ఆలయ అర్చకులు దేవి సీతారామాచార్యులు, ఆధ్యాత్మిక ప్రవచనకారిణి దేవి లావణ్య, వైఖానస సేవా సంఘం అధ్యక్షులు డాక్టర్ మేడలు శ్రీనివాసమూర్తి, వైఖానస దివ్య సిద్ధాంత వివర్ధని సభ ఉపాధ్యక్షులు డాక్టర్ ఎస్ వేణుగోపాల్, వైఖానస నవరక్ష వాహిని అధ్యక్షులు రత్నాకరం రామ మనోహర్, బ్రాహ్మణ పరిషత్ అధ్యక్షులు రామగోపాల్, వైఖానస సేవా సంఘం ఉపాధ్యక్షులు హరిబాబు, అర్చకులు దేవి శ్రీనివాస వరప్రసాద్, డాక్టర్ దేవి శ్రీనివాస్, డాక్టర్ మురళీకృష్ణ, రఘురామాచార్యులు, దేవి శ్రీమాన్ తదితరులు ప్రసంగించారు. ఈ సందర్భంగా 45 మంది పేద బ్రాహ్మణ కుటుంబాలకు ₹1,50,000 విలువ చేసే నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చెన్నకేశ్వర స్వామి వారికి విశేష పూజలు జరిపి వేద పారాయణ నిర్వహించారు. ముందుగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ స్వాములు పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ నేను చిన్న విషయం చెప్తాను. విషయం ఏంటంటే ఒకసారి చదివాను ఈ పుస్తకంలోని చీమకి వేసిన పంచదార, అలాగే గోవులకి ఇచ్చిన దానం అంటే గడ్డి కానీ ఏదైనా అవ్వచ్చు, అలాగే బ్రాహ్మణులకు ఇచ్చిన సహకారం ఎప్పుడు మనం ఏంటంటే మనం రక్షిస్తూ మనం ఎప్పుడు కాపాడుకుంటున్నాం. అటువంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు మీకు వెంకటేశ్వర స్వామి గారు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలు ఇచ్చి కాపాడాలని కోరుకుంటున్నాం. మనం చేసేటువంటి దాన్ని మన చేత చేయించేది కూడా పరమాత్మే, ఆ పొందేవాడు కూడా పరమాత్మ. అటువంటి పరమాత్మ మనకు అందించినటువంటివి నారాయణుడి యొక్క సన్నిధానం ఉంది. నారా అంటేనే నీరు అర్థం వస్తుంది. ఆ నీరు లేకపోతే, జలం అనేది లేకపోతే ఏ పదార్థం కూడా మనకు అందదు. అటువంటి అన్ని పదార్థాలు కూడా మనం ఈ వస్త్రం ధరించామంటే వచ్చేటువంటి ఆ నూలు కూడా నీరు లేకపోతే ఆ నూలు అందించేటువంటి మొక్క బతకదండి. మనం కూడా నీరు లేకపోతే మనం బతకాలి. అటువంటి ఆ పరమాత్మ అందించేటువంటి పదార్థాలతో కూడిన ఆ స్వయం పాకం అనేది ఏదైతే ఉన్నదో దాన్ని రోజున లోకహితాన్ని కాంక్షించి మనం ప్రతిరోజు కూడా పరమాత్మ దగ్గర సేవలు చేస్తూ, అట్లాగే పురము యొక్క హితాన్ని కాంక్షించి సేవలు అందించే పురోహితులు అర్చకులు అందరికీ కూడా ఈ రోజున ఈ యొక్క విప్ర పూజా కార్యక్రమంగా ఒకటి ఏర్పాటు చేసి శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ద్వారా మా చిరంజీవి అనంతు చేసేటువంటి కార్యక్రమానికి ప్రథమంగా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటున్నాం. భోగము దానము ఎరుగని హీనుని ధనము గత తృతీయమే పొసగున్ అంటాడు సూత్రకారుడు. మనకున్న ధనాన్ని దారిద్ర్యాన్ని అనుభవించకుండా హాయిగా సుఖంగా జీవనయాత్ర చేయాలి. అంతేకాదు మనకున్న దానిలో లేదనకుండా దాన ధర్మాలు చేయాలి. తాను అనుభవించకుండా దాన ధర్మాలు చేయకుండా ఉన్నటువంటి ఆ ధనం ఉన్నదే జోలికి ఏమవుతుందో దొంగల పాలో రాజుల పాలో ఏదో అయిపోతుంది, దేనికి పనికి రాకుండా పోతుంది. దుగ్గిరాల శివాలయం సెంటర్లో ఉన్న బస్టాండ్లో మతిస్థిమితం లేని వృద్ధురాలిని బుధవారం గ్రామానికి చెందిన జాగృత భారత్ ట్రస్ట్ సభ్యులు వృద్ధాశ్రమానికి తరలించారు. దుగ్గిరాల శివాలయం సెంటర్లో ఉన్న బస్టాండులో మతిస్థిమితం లేని వృద్ధురాలను బుధవారం గ్రామానికి చెందిన జాగృత భారత్ ట్రస్ట్ సభ్యులు వృద్ధాశ్రమానికి తరలించారు. గత 15 రోజులుగా బస్టాండ్ ఆవరణలో నివాసం ఉంటూ ఆమె కుడి చేతికి గాయం కావడంతో బాధపడుతూ ఉంది. విషయం తెలుసుకున్న ట్రస్ట్ సభ్యులు మానవత్వం చాటుకుని అద్దె వాహనంలో విజయవాడ వృద్ధాశ్రమానికి ఆమెను పంపించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ఫౌండర్ పసుపురెడ్డి గణేష్, ఆరమండ్ల సుధాకర్, అడప వెంకట్రావు, ఎద్దు సిద్ధు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గణేష్ మాట్లాడారు. మానవ సేవే మాధవ సేవగా ఈరోజు మన దుగ్గిరాల బస్టాండింగ్లో గత 10 రోజుల నుంచి మైండ్ సరిగా లేక వృద్ధురాలు చాలా బాధతో ఉంది. మన పెనుమూరు సుధీర్ గారు, అడప వెంకట్రావు గారు మేము కలిసి ఆమెని విజయవాడ నిర్మల హృదయలో చేర్చడానికి ఈరోజు తీసుకెళ్తున్నాం. ఇలాగా దుగ్గిరాల మండలంలో ఎవరైనా సరే ఇలా పడి ఉన్నా కానీ
మైండ్ సరిగ్గా పనిచేయని వారిని కానీ లేదు అనాథ శవాలను కానీ మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము వారి వద్దకు వచ్చి ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తాము. దుగ్గిరాల జాగృత భారత ట్రస్ట్ ద్వారా మేము పిలుపునిస్తున్నాము. దీనికోసం మీరు చేయాల్సిన నెంబరు 9283545949. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పెరిగిన పోలింగ్ సరళి వివరాలు వెల్లడించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా. సీక్రెట్ బ్యాలెట్ ద్వారా వాసవి మాత ఆలయ సత్రం కమిటీ ఎన్నికలు నిర్వహించాలి, పెండాల డిమాండ్. 16 నుండి వాసవి మాత జయంతి ఉత్సవాలు. పిచ్చికుక్క దాడిలో 8 మందికి గాయాలు. హెచ్టీవీ న్యూస్ ను ప్రేక్షకులు యూట్యూబ్ లో తెనాలి హెచ్టీవీ న్యూస్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేసి వీక్షించవచ్చు. హెచ్టీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.